ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్ లో వేరే కంపెనీల పేర్లకు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చడానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వకూడదు అనుకుంటున్నారు, దానికి మీరు చెప్పండి. 99 పైసలకు మా చుట్టాలకు బంధువులకు ఇచ్చాం అధ్యక్ష. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. మైకాపోల్ మమ్మల్ని ఆపలేరు. మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఒక కప్పు కాఫీ కన్నా ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకొని ఉంటే నిరూపించమని ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ దిస్ అలిగేషన్. ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్. ఇది పారిపోతాం అంటారు. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైపు, జిల్లా వైపు ఇస్తే నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. నేను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. 6 గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి. మీరు కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం. మీరు రికార్డ్ చెక్ చేయండి. తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తాం ఎన్ని లక్షల మందికి ఇప్పించింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 8 లక్షల డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయి. ఈ 8 లక్షల పెన్షన్స్ కూడా ఒకసారి రీవెరిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుమారు 1,43,000 అనర్గల్ కింద వచ్చినటువంటి వార్త మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,000లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా డిజేబుల్డ్ పెన్షన్ మీద ఎవరికి కూడా పెన్షన్ ఆపడం అనేది జరగలేదు అధ్యక్ష. అసలు పెన్షన్ ఒకసారి మనం చూస్తే 4,000 రూపాయలు అధ్యక్ష ఇస్తున్నాం. అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, నాకు తెలిసి 1,125 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ. మిగిలినటువంటి 2,875 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు. ఇది నగ్న సత్యం అధ్యక్ష.